ప్రార్థన చేసుకున్నాండి. మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాది తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ దినానికి మమ్మల్ని మీరు నడిపించి ఉన్నారు. గత వారం అంతా తండ్రి మీ కాపుదల మాకు అనుగ్రహించున్నారు. అందరిని బట్టి వందనాలు. మా పనిపాట్లలో తండ్రి, మా ప్రతి అవస్థలో తండ్రి మీరు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతూ మీ కటాక్షాన్ని మా పట్ల చూపిస్తున్నందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి ఎందు నిమిత్తమో ఈ భూమి మీద ఆయుష్ కలిగి ఉన్నామో దేవా, ఏది మా పట్ల మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ చిత్తాన్ని అంతటినీ మీ వాక్యం ద్వారా ఎరుగుతున్న మేము తగిన రీతిన బ్రతికి తండ్రి మిమ్మల్ని ఆనందింపజేసేవారముగా మీ ముందుటకు సహాయం దయచేయండి. ఇచ్చిన చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే మిగిలిన సంఘాల్లో ఉన్న సభ్యులను జ్ఞాపకం చేసుకునండి. దేవా, మీ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు మీరు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇక ముందుకు కూడా నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. మరి వాక్య పరిచయంలోనికి వెళ్చుంట్లుగా కృప చూపించండి. దేవా, మీ ఆత్మ నడిపింపును మేము కోరుతున్నాం తండ్రి. సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. యాకోబు చరిత్రను మనం ధ్యానిస్తున్నాము. మరి గత 2 వారాలుగా కొన్ని అంశాలను ధ్యానించాము. ఇంకా కొన్ని అంశాలను ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అందరూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనంటే సమాజం ఏమనంటుంది? ఏ రకంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు అన్న మాటని సమాజం దేవుణ్ణి ఎత్తుపొడుపు మాటగా అడుగుతుంది. అలా దేవుణ్ణి సమాజం అడిగినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాటను మనం చూడగలిగితే తర్వాత చదువు. ఏశావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావు ఎవరికి అన్న అంటే దేవుడి దృష్టిలో కూడా ఉంది కదా, కేవలం మన దృష్టిలో ఉందా? దేవుని దృష్టిలో కూడా ఉంది. ఏశావు యాకోబుకి అన్నే అని. కానీ దేవుడు ఎవరిని ప్రేమించానంటున్నాడు? నాకు తెలీదా? ఎవరు అన్న ఎవరు తమ్ముడో నాకు తెలీదా? కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమించానో తెలుసా? నేను మొదట ఎవరిని ప్రేమించాను? యాకోబుని ప్రేమించింది. ఏశావుని కాదు నేను కోరుకున్నది, యాకోబుని నేను కోరుకున్నాను అని దేవుడే పలుకుతున్న మాట. ఏమని? నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని ద్వేషించింది. అయితే యాకోబుని దేవుడు ఎప్పటి నుండి ప్రేమించాడు? యాకోబుని దేవుడు ఎప్పటి నుండి ప్రేమించాడని మనం వాక్యమునందు చదువుకుంటున్నాం. ఈ విషయం యాకోబు గారికి తెలుసా? ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. యాకోబు గారిని దేవుడు ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు, ఈ విషయం దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయం యాకోబు గారికి తెలుసా? ఎందుకంటే మనకు తెలియజేసిన దేవుడు ఆయనకు తెలియజేయకుండా ఉండడు కదా. కనుక మనకెక్కడ తెలియజేశాడంటే రోమపత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. తర్వాత ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. యాకోబుని ఎంత ముందుగా ప్రేమించాడు అన్న విషయం లేఖనాలను బట్టి చూడగలిగితే ఇంకా పుట్టే లేదు, మేలైనా కీడైనా చేయలేదు. అయినా దేవుడు ఏమంటున్నాడంటే నేను యాకోబుని ప్రేమించి తిని. మనకు లేఖనాల ద్వారా యాకోబుని ప్రేమించాడు. ఎంతమంది ప్రేమించాడు అంటే
పుట్టక ముందే ప్రేమించాడు అన్న విషయం మనకు అర్థమైంది. మరి యాకోబు గారికి అర్థమైందా? యాకోబు గారికి దేవుడు తెలియజెప్పడానికి ప్రయత్నం చేశాడా? అంటే ఈరోజు సందర్భం అదే ప్రేమన వల్ల. ఈరోజు సందర్భంలో ఒక్కసారి వెళ్ళగలిగితే ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇది సందర్భం ఏంటి? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న ఈ సందర్భం ఏంటంటే, యాషావు ఆయన తన అన్న ఆయనను ఎదుర్కొనడానికి 400 మందితో వస్తున్నప్పుడు యాకోబు భయపడి తొందరపడ్డాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అలా తొందరపడినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క గుంపుగా అన్నను ఎదుర్కొనడానికి వారిని అందరినీ పంపించి ఈయన ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి ఏం జరిగింది? 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. తర్వాత చూడగలిగితే అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అసలు జరుగుతున్న సందర్భం ఏంటి? ఇక్కడ ఈ పెనుగులాట ఏంటి? ఒక వ్యక్తి యాకోబుతో పెనుగులాడాల్సిన అవసరం ఏమొచ్చింది? యాకోబు ఆయన పెనుగులాడుతున్న వ్యక్తితో ఏమని అంటున్నాడు? నా ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అంటున్నాడు. తెల్లవారుచున్నదే నేను వెళ్ళిపోవాలి అంటున్నాడు ఆయన. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు వెళ్ళడానికి వీలు లేదని యాకోబు పట్టుబడతాడు. ఏంటి సంగతి? ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రాత్రిపూట యాకోబుతో ఒక దూత వచ్చి పెనుగులాడడం అన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనకి అసలు విషయం అనేది బయలుపడుతుంది. పెనుగులాడిన తర్వాత దేవుడు అంటున్నాడు, యాకోబు ఆయన పట్టుకొని వదలలేదు. అప్పుడు ఆయన, నీ పేరేమైనా అడుగుగా అతడు యాకోబు అని చెప్పును. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఎందుకు ఈ విషయాన్ని చదివించాను? ఎక్కడ ప్రారంభమయ్యా మనం? దేవుడు ఎంత ముందుగా యాకోబును ప్రేమించాడు, యాషావును ద్వేషించాడు అని చూడగలిగితే, వారు ఇంకా తల్లి గర్భంలో నుండి బయటపడక మునిపే దేవుడు మేలైనను కీడైనను వారు చేయక మునిపే దేవుడు యాకోబును ప్రేమించాడన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇదే విషయము యాకోబుకి దేవుడు తెలియజేశాడా? ఇంతకీ యాకోబును ప్రేమించడంలో యాకోబులు ఏమున్నదండి? యాకోబును దేవుడు ప్రేమించడంలో యాకోబులు ఏమున్నది? తన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం చూడగలిగితే వారి మాటలలో యాకోబు ఎలా కనబడతాడంటే, మోసగాడుగా పై మాటలను బట్టి మనకి కనబడుతున్నాడు. ఈ రోజుకి మనం అర్థం చేసుకున్నది ఏంటి? యాకోబు అనగానే దేవుడు ప్రేమించాడు, యాకోబుని యాషావును ద్వేషించాడు అన్న మాట రాయబడినప్పటికీ కూడా మనం ఏది నమ్ముతున్నాం? పైన చదివిన మాటలను ఆధారం చేసుకొని ఆయన చుట్టూ ఉన్న బంధువర్గం ఏదైతే ఆయన గురించి మాట్లాడుతుందో దానినే ఆధారం చేసుకొని మనము యాకోబు మోసగాడు అని అంటున్నాం. కానీ దేవుని మాటలను బట్టి అసలు యాకోబు ఎలాంటి వాడు అన్నది ఆలోచన చేయగలిగామా? దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, రోమపత్రిక 9లో మాట్లాడుతున్నాడు, అలాగే మలాకీలో ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? నేను యాకోబును ప్రేమించానని. దేవుడు ప్రేమించాడు అన్నప్పుడు ఎలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు? ఒక మోసగాడిని దేవుడు ప్రేమిస్తాడా? మనం మోసగాడిని ప్రేమిస్తామా? ఒకసారి మోసగాడని తెలిసిపోయిన తర్వాత మనం స్నేహం చేస్తామా? చేయం కదా. మరి యాకోబుని దేవుడు ప్రేమించాడు, సమాజం ఏమంటుంది ఆయన గురించి? మోసగాడు అని అంటుంది. మరి మోసగాడితో దేవుడు స్నేహం చేస్తాడా? దేవుడు ప్రేమిస్తాడా? కొన్ని ఒకసారి కాకపోతే రెండోసారైనా దేవుడికి తెలీదా వదిలేయాలని? కానీ దేవుడు ఎలాగ యాకోబును పట్టుకున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, నేను యాకోబు దేవుడను అనేంతగా యాకోబును పట్టుకున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఒక మోసగాడికి దేవుడు అవుతాడా?
ఒక మోసగాడికి ఎప్పుడైనా దేవుడు అవుతాడా? ఆలోచించండి. ఆయన దేవుడు నన్ను పిలువబడతాడా? అది సిగ్గుచెట్టు కదా. కుమారుడు అవమానకరమైన పని చేసినప్పుడు ఆ కుమారుడిని బట్టి తండ్రి పిలువబడతాడా? తండ్రి ఏమంటాడు వెంటనే? నాకాడు కుమారుడు కానే కాడు, రిలేషన్ కట్ చేసేస్తాడు కదా. అలాంటిది మోసగాడని చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను యాకోబు దేవుడిని. దేవుడికి ఎంత గొప్పతనం యాకోబుది అర్థమైందో ఆ రకంగా మనం యాకోబుని అర్థం చేసుకోలేదు. కానీ మనుషులు అంటున్నారని ఆయన్ని యాకోబు మోసగాడు అని అనడం ఎంతవరకు సమంజసం? ఇంతకీ ఎవరన్నారు మోసగాడని? దేవుడు అన్నాడా? వాక్యంలో ఎక్కడైనా దేవుడు అన్నాడని మనం చూపెట్టగలమా యాకోబు మోసగాడు అని? ఎవరన్నారు? చుట్టూ ఉన్న మనుషులు అంటున్నారు. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. ఇగో పేరుకు తగ్గట్టుడే అని ఏశావు అంటున్నాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? దావీదు కాలంలో అబీగయలు భర్త ఒకడు ఉంటాడు, నాబాలు, మోటువాడు. నాబాలు ఉన్న పేరుకి తగ్గట్టుగానే ఆయన స్వభావం మోటుగాడు. అంటే పేరుకు తగ్గట్ట స్వభావం కనబడుతుంది. అలాగే ఇక్కడ కూడా యాషావు ఏమంటున్నాడంటే పేరుకు తగ్గట్టుడువే నువ్వు అని అన్నాడు. ఇంతకీ ఏంటి యాకోబు పేరు? యాకోబు పేరేంటి? మోసగాడు. ఏంటి ఏ తల్లిదండ్రులైనా పుట్టిన తర్వాత పిల్లలకి ఇగో మోసగాడు అని పేరు పెడతారా? పోనీ ఒకవేళ పెట్టారు అనుకోండి, ఆ రోజుల్లో పేరు సిచ్యుయేషన్ బట్టి పెట్టారు అని ఆలోచిస్తే నవ్వుతూ పెడతారా, ఈడు మోసగాడు అని ఏడుస్తూ పెడతారా? ఆలోచించండి. సిచ్యుయేషన్ బట్టి పెట్టారు పేరు. అయితే పేరు పెట్టినప్పుడు ఎలా పెడతారు? నవ్వుతూ పెడతాం కదా. నవ్వుతూ పెడతాం. ఎలాగ నవ్వుతూ పెట్టారు చూడగలిగితే 25వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 24వ వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండను కనుక అతనికి యాషావు అని పేరు పెట్టారు. యాషావు అన్న దానికి మీనింగ్ కింద చూడండి, ఫుట్ నోట్లో ఉంది. రోమము లేక ఎర్రని. రోమములు గలవాడు అన్నదానికన్నా ఆయన ఎర్రగా ఉన్నాడు అన్నదానికన్నా ఒకే అర్థం ఇచ్చేటట్టుగా యాషావు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత ఆయన దేశం ఏంటంటే ఏదోము దేశం. ఏదోము దేశం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఏదోము దేశం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. కనుక ఆయన కూర కూడా ఏది ఇష్టపడ్డాడు? ఎర్రని కూరని ఇష్టపడ్డాడు. ఆయన టేస్ట్, ఆయన స్వభావం అంతా కలగలిపి ఆయన పేర్లు మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే ఎర్రగా ఉన్నాడు, అలా ఉళ్ళంతా రాము వస్త్రం ఉండను కనుక అతనికి యాషావు అని పేరు పెట్టారు. అంటే వ్యక్తి కనబడుతున్న తీరుని బట్టి పేరు పెట్టేశారు. మనమైతే ఈ రోజులు ఏం పెడతాం? పేరు మంచి పేరు పెట్టాలి అని పెడతాం, అవునా కదా? మంచి పేరు, ఎవరికి లేని పేరు, యూనిక్గా ఉండాలి అని చాలా నెతికి పెడతాం. కానీ ఆ రోజుల్లో పేరు ఎలా పెట్టారంటే మనిషి ఎలా కనబడుతున్నాడు, ఎలాగ మన కంటికి కనబడుతున్నాడో ఆ రకంగా పేరు పెట్టడం అనేది జరిగింది. రెండోవాడు చూడండి, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఎందుకు యాకోబు అన్న పేరు పెట్టబడింది? ఆయన తన అన్నయ్య అయిన యాషావు కాలి మడిమని పట్టుకొని బయటకు వచ్చాడు. అంటే మొదట ఏమొచ్చింది? యాషావు బయట పడుతున్నప్పుడు యాకోబు గారి చెయ్యి బయటకు వచ్చింది. ఎలాగా? వాళ్ళ అన్న కాలు పట్టుకుంటూ బయటకు వచ్చింది. దానికి వీళ్ళు అర్థం ఇచ్చేటట్లుగా ఏమన్నారంటే మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. దానికి కింద మీనింగ్ ఇచ్చారు చూడండి. యాకోబు అన్నదానికి మడిమను పట్టుకొనిన వాడు లేక మోసగాడు. ఎలాంటి పేరు ఇచ్చారు? మోసగాడు. ఇంతకు నిజంగానే చిన్నప్పుడు మోసగాడా? ఆలోచించండి. అక్కడ తను
కనబడిన రీతిన తల్లిదండ్రులు ఆయనకి పేరు పెట్టడం అనేది జరిగిందే కానీ అప్పటికి ఏం మోసగాడండి? మోసగాడు కాదు కదా. అయితే అన్న ఏమంటున్నాడు? 27వ అధ్యాయము 36వ వచనం అన్న ఏమంటున్నాడు? ఏశావు యాకోబు అన్న పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చెను. అంటే యాకోబు ఎక్కడైనా ఏశావును మోసపుచ్చాడా? ఆ 2 మార్లు ఏంటి చెప్తాడు చూడండి. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకున్నాను. నువ్వు అమ్మేవా ఆయన తీసుకున్నాడా? నువ్వు అమ్మేవా ఆయన తీసుకున్నాడా? నువ్వు అమ్మేవు కనుక ఆయన తీసుకున్నాడు. దేవుడు ఎవరిని తప్పుపడుతున్నాడు? యాకోబునా ఏశావునా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, అంటే కొనిని యాకోబు ఉన్నాడు ఇక్కడ పిక్చర్లో. కొనిని యాకోబు లేడు. దేవుడు ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాడు? ఏశావునే పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడు, తర్వాత వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. దేవుడు ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాడు ఇక్కడ? ఎవరు తప్పు చేశారు? యాకోబు మోసం చేశాడు అన్న మాట మాట్లాడట్లేదు. ఏశావు అంటున్నాడు నన్ను మోసం చేశాడని. అసలు నిజంగా మోసం చేశాడా? డైరెక్ట్గా పెట్టాడు డీల్. నీకు కూర కావాలంటే నాకు ఒకటి చెయ్యి, నాకు జ్యేష్ఠత్వాన్ని అమ్మే, నువ్వు అమ్ముతానంటే నేను ఇస్తాను. డైరెక్ట్ డీలే కదా, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ డీల్ పెట్టాడు. డైరెక్ట్ డీల్ పెట్టినప్పుడు డీల్కి ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. డీల్కి ఒప్పుకున్నాడు. చచ్చిపోవడం కన్నా నాకు ఆ జ్యేష్ఠత్వం పెద్ద వాల్యూ ఏం చేయదు అనుకున్నాడు. చనిపోయేదానికన్నా నాకు ఆ జ్యేష్ఠత్వం ఎక్కువ ఏం కాదు, దాన్ని నేను నీకు ఇచ్చేస్తానని ప్రమాణపూర్వకంగా యాకోబుకి ఒట్టు పెట్టుకొని దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మోసం చేశాడా ఆ విషయంలో? ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన తర్వాత జ్యేష్ఠత్వం హక్కు ఎవరికి దక్కాలండి? తండ్రి ద్వారా యాకోబుకి దక్కాలి. నువ్వు అమ్మేసుకున్నావు కదా. అమ్మేసుకున్న తర్వాత దాని తాలూకా అవన్నీ వచ్చేస్తాయి, స్వాస్థ్యంగా రావు కదా. నీకు రావు, అమ్ముకున్న నీకు రావు, పొందుకున్న వాడికి వస్తాయి. యాకోబు పొందుకున్నాడు కనుక యాకోబుకి అవన్నీ దక్కాయి. కానీ ఏశావు ఏమంటున్నాడు? యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లింది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి. ఇది ఏశావు ఒక తప్పుడు అపవాదుని యాకోబు మీద వేస్తున్నాడు తప్పితే యాకోబు నిజానికి మోసగాడు కాదు. ఎవరి మాటలు ఇవి? ఏశావు మాటలు, దేవుడి మాటలు కాదు. దేవుడు ఎక్కడ యాకోబుని మోసగాడు అన్న మాటతో ఎక్కడ పిలవలేదు. ఇంకో సందర్భాన్ని చూడగలిగితే లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ లాబాన్ ఏమంటున్నాడు చూడండి. లాబాన్ దగ్గరికి 29వ అధ్యాయము 29:14 ఇక్కడ యాకోబు జరిగిన సంగతినంతా చెప్తాడు. ఇంటి దగ్గర జరిగిన సంగతినంతా వివరించినప్పుడు లాబాను యాకోబును చూసి ఈ రకంగా మాట్లాడతాడు. లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని. ఇది విషయం అంతా చెప్పగానే లాబాన్ ఏమంటున్నాడు? అరే నువ్వు కరెక్టర్, నాకు సరిగ్గా సరిపోయావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇందుకే లాబాన్ క్యారెక్టర్ యాకోబు క్యారెక్టర్ ఒకటేనా? ఆలోచించండి. లాబాను ఎలాంటి వాడో ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. లాబాను లోబి, లోభత్వము కలిగిన వాడు. చిన్ననాటి నుండే దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అలా లోభత్వాన్ని పెంచి పోషిస్తున్న వాడు అంటున్న మాట యాకోబుని చూసి ఏమంటే 14వ వచనం, అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసని ఉన్నావు అని నేను తను పోల్చుకుంటున్నాడు. ఇటు లాబాను పోల్చుకున్నంత మాత్రాన యాకోబు మోసగాడైపోతాడా? లాబాను వంటి వాడు అయిపోతాడు యాకోబు? ఇదంతా మనుష్యులు మాట్లాడుతున్న మాటలేనండి, మనుష్యులు మాట్లాడుతున్న మాటలు. కానీ దేవుడు ఒక్క మాట కూడా యాకోబును గురించి నువ్వు మోసగాడివి అన్న మాట మాట్లాడలేదు. ఇదే లాబాను ఏమంటాడు చూడండి 20వ వచనం, యాకోబు తాను పోవుచున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయక
పోవుట వలన అతన్ని మోసపుచ్చిన వాడు ఆయను. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? రీజన్ కూడా ఉన్నది. రీజన్ ఏంటంటే కిందకి ఇస్తున్నాడు 26వ వచనం. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సమరమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారతోనూ నిన్ను సాగరంపుదినే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొన నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నాకు చేత నవ్వును. అంటే లాబాను క్యారెక్టర్ యాకోబుకి తెలుసు. ఏం చేయగలుగుతాడు ఆయన? హాని చేయగలుగుతాడు. చాలాసార్లు హాని చేయడానికి లాబాను యాకోబు మీదకి రివర్స్ చేయడు, కానీ దేవుడు ఆయన్ను తప్పించాడు అన్న విషయం యాకోబు గారు తన నోటితోనే మాట్లాడతారు. 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయ లేదు. అంటే లాబాను అల్లుడు అని చూడకుండా హాని చేసే క్యారెక్టర్ కలిగిన వాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఎందుకు ఇలాగా యాకోబు గారు లాబానికి చెప్పకుండా వెళ్ళిపోయారంటే 31వ వచనము, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని. లాబాను క్యారెక్టర్ని బట్టి భయపడి చెప్పకుండా వచ్చాడే తప్పితే మోసం చేయాలన్న ఉద్దేశం యాకోబు గారికి లేనే లేదు. ఇది లాబాను మాట్లాడుతున్న మాట. ఇప్పటివరకు మనుషులు మాట్లాడినవే కనబడుతున్నాయి తప్పితే దేవుడు ఒక్క మాటైనా యాకోబును గురించి నువ్వు మోసగాడు అన్న మాటని మాట్లాడలేదు. ఆలోచిస్తున్నారా? కనుక పై మాటలు చదివి మనం యాకోబు మోసగాడని మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఉన్నతముగా మాట్లాడుతున్న మాట, ఇజ్రాయేల్ సమాజం అంతటిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. నేను మిమ్మల్ని ప్రేమించాను అని అంటే, మమ్మల్ని ఎక్కడ ప్రేమించావు, ఎలా ప్రేమించావు అనే వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఇగో మీకు తెలియట్లేదా, యాషావు యాకోబుకు అన్నకాడా? తెలుసు, కానీ నేను యాషావుని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాను? యాకోబుని ప్రేమించాను. దేవుడు ఎంత ఉన్నతంగా ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా మనుషుల మాటలలోనే ఇరుక్కుపోయి ఉండుతాం. ఇంకా దేవుని దగ్గరకు మనం ఇంకా ట్రావెలే చేయలేదు యాకోబు గారిని అర్థం చేసుకోవడానికి. కానీ దేవుడు ఎంత గొప్పగా యాకోబు గారిని చెప్తున్నాడంటే, నేను ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించానంటే నువ్వు పుట్టక ముందే, నువ్వు మంచి చెడు చేయకముందే నేను యాకోబుని ప్రేమించి తినని ఆయనను గూర్చిన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు ఈ విషయాన్ని యాకోబు గారికి దేవుడు తెలియపరిచాడా? ఆయన కూడా తెలియాలి కదా. ఆయన ఎంత గొప్పవాడో ఆయనకి తెలియాలి కదా. మనకు తెలియజేస్తున్నాడు, ఓకే, ఆయనకి కూడా తెలియాలి కదా. దేవుడు ఎలా తెలియపరిచాడు అన్నది ఇప్పుడు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నిజంగా యాకోబు మోసగాడే అయితే గనక, తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నవాడే అయితే గనక, ఆయనతో పాటు ఎవరు ఉండకూడదు? ఎవరు ఉండకూడదు? దేవుడు ఉండకూడదు కదా. దేవుడు ఉండాలా? ఉండకూడదా? ఉండకూడదు. తండ్రి ఆశీర్వదించిన తండ్రి కూడా నువ్వు మోసం చేసావు అన్న మాట ఆయన నోటి నుండి కూడా రాలేదు. తర్వాత 28వ అధ్యాయంలో చూడగలిగితే 9వ వచనం వరకు 1 నుండి 9లో యాకోబుని ఇస్సాకు దీవించి పంపించాడు అన్నది. నువ్వు మోసం చేస్తారో, నువ్వు అలాంటివాడు ఇలాంటివాడు ఏమనలేదు, ఇంకో మాట మాట్లాడలేదు. తండ్రి కానీ తల్లి కానీ యాకోబుని దీవించి పంపారు. దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రావాలి అన్నట్టుగా దీవించి పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. అలా వెళ్ళిపోయిన యాకోబు నిజంగా మోసగాడైతే కనుక ఆ మోసగాడితో దేవుడు ఉండకూడదు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు అన్నది చూడగలిగితే 12వ వచనం, 28వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఏంటి దీని అర్థం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను.
నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానమూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి. మోసగాడితో దేవుడు తోడుంటాడా? కానీ యాకోబుతో ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు యాకోబు ఒంటరివాడు అయిపోయాడు. ఎందుకంటే కుటుంబం ఉన్నాడు, దూరంగా సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎలాగా? ఉట్టి చేతి కర్రతో మాత్రమే. ఆస్తి అంతా ఎక్కడ వదిలేశాడు? యాషా దగ్గర వదిలేశాడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది అది కాదు కనుక ఉట్టి కర్రతో వెళ్ళినప్పుడు ఆ ఒంటరి వాడితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మోసగాడైతే దేవుడు ఉంటాడా? మోసగాడైతే దేవుడు బలపరుస్తాడా? చూడండి ఎలా బలపరిచాడు. 15వ వచనం, ఇది ఇగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను అన్న గొప్ప వాగ్దానాన్ని యాకోబుకి దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడు తోడున్నాడా అన్నది మనం ఆలోచించగలిగితే, పైనుండి మీరు చూడగలిగితే దాని మీద ఆకాశం అంటే నిచ్చెన కనబడింది, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దాని మీనింగ్ ఏంటో మనకు అక్కడ అర్థం కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. అంటే నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టను, నీతో పాటు నేను ట్రావెల్ చేస్తాను అని దేవుడు అంటున్న మాట. ఇందుకు నిజంగా దేవుడు ట్రావెల్ చేశాడా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోగలిగితే 30వ అధ్యాయము 29వ వచనం, అందుకు యాకోబు అతను చూసి నేను నీకెట్లు కొలువు చేసితునో నీ మందలు నా ఎదుట ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఉన్నాడా లేడా? యాకోబు వెళ్ళే ప్రతి చోటికి దేవుడు నీతో పాటు వస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు సహాయం చేస్తాను అన్నాడు. యాకోబు సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. యాకోబుని వదిలిపెట్టాడా? యాకోబు అంటున్నమాట ఇది, నేను పాదము పెట్టిన చోటల్లో యెహోవా నిన్ను ఆశీర్వదించును, నన్ను బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట మాట్లాడాడు. తర్వాత 31వ అధ్యాయము 31వ అధ్యాయం 3వ వచనం నుండి, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరుగు వెళ్ళుము, నేను నీకు తోడే ఉండదునని యాకోబుతో చెప్పగా. మరలా రిపీట్ చేస్తాను ఆ మాటని, నేను నీకు తోడే ఉంటాను, ఇప్పుడు నీకు టైం వచ్చేసింది, నువ్వు తిరిగి నీ పితరుల దేశానికి వెళ్ళిపోవాలి. 5వ వచనం, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. తర్వాత చూడండి 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చును, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్య నీయలేదు. అంటే ప్రతి అడుగులో ఎవరున్నారు? యాకోబు జీవితంలో ప్రతి అడుగులో ఎవరున్నారు? దేవుడు ఉన్నట్టుగా కనబడుతుంది. తర్వాత చూడండి 9వ వచనం, అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను, మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు నిన్ను అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలు దాటుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూసి తిని. లాభాను నన్ను ఏ రకంగా మోసపుచ్చుతున్నాడో అదంతా నేను చూశాను, చూసి నీకు సహాయం చేయడానికి వచ్చాను, ఇప్పుడు నా సలహాని నువ్వు పాటించు అన్నప్పుడు యాకోబు యాజ్ ఇట్ ఈజ్ అలాగే సలహాని పాటించాడు. పాటించినప్పుడు 13వ వచనం,
అలాగా ఆస్తి సమకూరింది. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేతువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. అంటే దేవుడు తోడుగా ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. దేవుడు చెప్పగానే సిరియా దేశము నుండి తిరిగి తాను పుట్టిన దేశానికి ట్రావెల్ చేస్తున్నాడన్న విషయము అర్థమవుతుంది. ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడా లేదో ఒకసారి చూడగలిగితే 31వ అధ్యాయం 24వ వచనం. లాబాను కోపంతో వస్తున్నప్పుడు, యాకోబుని కోపంతో వెంటాడుతున్నప్పుడు 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగానే చెట్టుగానే పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? డైరెక్ట్గా యెహోవా దేవుడు లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు ఏదైనా తప్పు ఒప్పుగానే ఏది మాట్లాడద్దు, ఎందుకంటే ఆయన దేవుడిని నేను అని, ఆయనకు సపోర్ట్ నేను ఉన్నాను కనుక నువ్వేవి డేర్ చేయొద్దు అన్నాడు. తర్వాత 42వ వచనం లాబానుతో యాకోబు అంటున్న మాట, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. దేవుడు అన్నీ చూస్తున్నాడు, నా ప్రయాస చూస్తున్నాడు, నువ్వు చేసిన మోసాన్ని చూస్తున్నాడు, నా పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు లేకపోతే నువ్వు నన్ను ఈరోజు పోనిచ్చేవాడివి కాదేమో అని యాకోబు మాట్లాడుతున్నాడంటే, అడుగడుగున యాకోబు జీవితంలో దేవుడు తోడున్నట్టుగా మనకి కనబడుతున్నాడు. అడుగడుగున. ఇప్పుడు చూడండి, అసలైన విషయంలోనికి వెళ్దాం. ఇప్పుడు యాకోబు రిటర్న్ వస్తున్నాడు కదా, 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. దేవదూతలు అతన్ని ఎదుర్కొనేది. కళ ఏంటండి? నిచ్చెన ఒకటి ఆకాశం ఉన్నట్టు నిచ్చెన, దేవదూతలు పైకి కిందకి దిగుతున్నట్టుగా కనపడింది కదా. ఇప్పుడు అది ఎలా నెరవేరుతుంది యాకోబు జీవితంలో అన్నది మనం చూడాలి. యాకోబు తన త్రోవను వెలుచుండ 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అను పేరు పెట్టెను. అంటే యాకోబు వెళ్తున్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ వీళ్ళు వస్తున్నారు, అంతే కదా. ఎదురుపడ్డారంటే యాకోబుతో పాటు రావట్లేదు, యాకోబుకి ఎదురుపడ్డారు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టిన. మహనీయము అనడానికి కిందనే ఉంది 2 సేనలు. 2 సేనలంతా బలగం యాకోబుకి ఎదురుపడింది. ఇది ఎందుకు రాయించాడండి? ఇది దేవుడు వాక్యంలో ఇది ఎందుకు రాయించాడు? మీనింగ్ లేకుండా ఏ వచనము ఉండదు, ప్రతిదీ అర్థవంతంగానే ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్పితే చాలా మీనింగ్ఫుల్ విషయం ఇందులో ఉంది. నిచ్చెన మీద నుండి దేవదూతలు కిందకి దిగి పైకి, అంటే దేవుని నుండి యాకోబుకి హెల్ప్ కోసం దిగుతున్నారు. దేవుని నుండి యాకోబుకి హెల్ప్ కోసం దూతలు కిందకి దిగడం పైకి వెళ్ళడం, కిందకి దిగడం పైకి వెళ్ళడం. ఓకేనా? ఇప్పుడు దూతలు కనబడ్డాయి. ఏంటి దూతలు? తన త్రోవను వెళ్చుండగా దేవదూతలను అతన్ని ఎదుర్కొని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఆయన ఎదుర్కొన్నాయి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అను పేరు పెట్టాను. ఇప్పుడు దేవుడు యాకోబుని సిరియా దేశంలో ఉన్నప్పుడు కనబడి ఏమంటున్నాడంటే, నీవు పుట్టిన దేశానికి నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను కాపాడుతాను అని అన్నాడా లేదా? బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. అంటే వెళ్ళమన్నవాడు ఆయనే, వెళ్ళమన్నవాడు కాపాడుతాడు లేదా? అయితే ఈ 32వ అధ్యాయంలో 1వ వచనంలో మనకి దేవదూతలు మాత్రమే కనబడుతున్నారు. కానీ 3వ వచనంలో చూడండి ఏముంది? యాకోబు ఎదోము దేశమున అనగా శేయరు దేశమున ఉన్న తన సహోదరుడైన యాషావు నద్దుకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాషావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించుంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాసి జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకి ఇది
తెలియజేయ నంపితునని నీ సేవకుడని యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దేవుడైతే వెళ్ళిపోమన్నాడు, నేను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటానని. కానీ ఎంటర్ అవుతున్న దేశంలో ఎవరున్నారు? యాషవ వెళ్ళినప్పటికి ఎలాగున్నాడు? పగబట్టి ఉన్నాడు. నా తండ్రి అవసాన దశలో ఉన్నాడు, ఆ తండ్రి దుఃఖ నివారణ పొందిన తర్వాత నేను యాకోబు అంతు చూస్తాను అన్నట్టుగా పగబట్టాడు. అయితే వెళ్ళిన నాటికి యాకోబుకి ఆ సంఘటన గుర్తుంది. యాషవ్ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అదే దేశంలోకి తిరిగి వస్తాడు 20 సంవత్సరాల తర్వాత. సేమ్ క్యారెక్టర్ ఉంటే ఏమవుతుంది? అదే కదా, కిందకి వెళ్ళినప్పటికీ ఏముంది? 400 మందితో వస్తున్నాడు అనగానే ఆయన ఏమైపోయాడు? భయపడి తొందరపడిను అన్నమాట లాస్ట్ వీక్ చదువుకున్నాం కదండి. కానీ దానికన్నా ముందు ఈయన దేశంలో ఎంటర్ అవుతున్నప్పుడే యాషావుతో సంధి కుదర్చడానికి కొంతమంది దూతల్ని పంపిస్తున్నాడు. ఇంతకీ ఈ దూతలు ఏమని రిపోర్ట్ తెచ్చి ఒక్కసారి ఆలోచించగలిగితే ముందు దూతలు ఎందుకు కనపడ్డారో మనకు అర్థమవుతుంది. ముందు దూతల కోసం మాట్లాడాము కదా, మహనీయము అని అక్కడ పేరు పెట్టాడు కదా, 2 సేన, మహనీయము అనగానే 2 సేనలు అని మాట్లాడుకున్నాం కదా. ఆ విషయం అర్థం కావాలంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ అర్థం కావాలి. యాషావుతో నాకు విరోధం ఉంది, యాషావు నా మీద పగబట్టాడు. ఇప్పుడు యాషావుని నేనేం చేయాలి? యాషావుతో సంధి చేసుకోవాలి. నేను నా దేశంలోనికి వెళ్ళాలంటే యాషావుతో సంధి చేసుకోవాలి కనుక దూతల్ని ముందుగానే పంపించి, ఇలాగ నేను పంపించాను, నా ప్రభువు కటాక్ష నా మీద ఉండాలి అన్నట్టుగా మీరు వెళ్ళి యాషావుతో చెప్పండి అని. అయితే కిందకు వచ్చినప్పటికీ ఆ దూతలు ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు చూడండి, 6వ వచనం. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, నీ సహోదరుడైన యాషావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. ఏంటి వీళ్ళు దూతలు వెళ్ళగానే, యాకోబు పంపించిన దూతలు వెళ్ళగానే యాషావు రెడీ అయిపోయాడా? ఆలోచించండి. వీళ్ళు అసలు వెళ్ళారు, మేము మాట్లాడాము, ఆయన బయలుదేరుతున్నాడు, ఈ విషయాలు ఏం చెప్పట్లేదు. మేము కలవడం అయితే కలిసాం. ఆయన ఎలాగే వస్తున్నాడు? మేము కలిసే నాటికి ఎలా వస్తున్నాడు? 400 మందితో నేను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అంటున్నారు. అంటే వీళ్ళు వెళ్ళినప్పటికీ ఆయన రెడీ అయిపోతున్నాడంటే ముందుగానే ఎవరో అక్కడికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? యాషావుని రెడీ చేయడానికి ఎవరు వెళ్ళారు? ఆ 2 సేనలు, మహనీయం అని పేరు పెట్టాడు కదా, ఆ 2 సేనలు మొట్టమొదట యాకోబు కంటే ముందుగానే సంధి చేయడానికి ఎవరు వెళ్ళారు? దేవదూతలు యాషావు దగ్గరికి వెళ్ళి. అర్థమైందా? ఏ రకంగా యాకోబుకి సపోర్ట్ సిస్టమ్ అని దేవుడు ఇస్తున్నాడు అన్న విషయం చూడగలిగితే, నిచ్చెన మీద నుండి దేవదూతలు పైకి కిందకి తిరుగుతున్నాను అన్నాం కదా. ఇప్పుడు వచ్చి మండం దేవుడే రమ్మన్నాడు, నీ పుట్టిన దేశం నువ్వు వెళ్ళిపో అన్నాడు. మరి యాకోబుకు భయం ఉంది కదా, యాషావును కూడా కామ్ చేయాలి. ఇప్పుడు ఎవరు సంధి చేయడానికి ముందు వెళ్ళారు? యాకోబుని ఎదుర్కొనడానికి వచ్చిన దేవదూతలు ముందే యాషావుని కలిసి వస్తున్నాయి, యాకోబుకి ఎదురుపడ్డాయి. ఇప్పుడు యాకోబు రెడీ అయ్యాడు దూతలను పంపించడానికి. ఈ దూతలు వెళ్ళిన నాటికి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. అంటే సంధి ఎవరు కుదిరిస్తారు? అక్కడే రమ్మన్న దేవుడే నీ అన్నతో సంధి కుదిరిచేశాడు. అందుకే వచ్చినవాడు ఎలాగా ఉన్నాడు? వచ్చినవాడు యాకోబు పంపిన దూతలను బట్టి ఇలాగా బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే దేవుడి దూతలను బట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చూడండి 4వ వచనము, 33వ అధ్యాయం 4వ వచనము. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి. ఎవరు పరిగెత్తారంటే? యాకోబు పరిగెట్టాడా, యాషావు పరిగెట్టాడా? అంటే ఎలాంటి సంధి దేవుడు కుదిర్చాడో ఒకసారి ఆలోచించండి. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ఒక తప్పిపోయిన కుమారుడిని ఒక తండ్రి ఎలాగ పరిగెట్టుకుని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడో, ఇప్పుడు యాషావు ఎలా మారిపడి పగబెట్టినవాడు? దేవుడు సంధి చేయడాన్ని బట్టి యాషావు ఎలా మారిపడి ఒక తండ్రి లాంటి పాత్ర తీసుకున్నాడు. యాకోబును ఒక కొడుకులాగా చూశాడు. ఎవరు పరిగెట్టారు? యాకోబు పరిగెట్టలేదు, యాషావే పరిగెట్టాడు. యాషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ కన్నీరు విడిచి.
కనుక ఆ రెండు సేన యాకోబుని ఎదుర్కొనడానికి వచ్చిన ఆ రెండు సేన అని రెండు రిఫరెన్స్ల్లో అది క్లోజ్ అయిపోయింది. కానీ దానికి కింద సందర్భానికి సంబంధం లేదనుకుంటాం, కానీ సంబంధం చాలానే ఉంది. దేవుడు ముందుగానే మార్గాన్ని సరళము చేస్తున్నాడు, ముందుగానే మార్గము సరళం చేస్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే దేవుడు చివరి వరకు యాకోబుకు తోడున్నాడా లేడా అన్న విషయాన్ని మనం చూడగలిగితే 46వ అధ్యాయం 1వ వచనం నుండి, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమే బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేల్ పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవీయగా, అంటే ఐగుప్తులోనే నీవు చనిపోతావు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. అంటే ఎంతవరకు దేవుడు తోడున్నాడు? తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకున్న దగ్గర నుండి ఆ కళనైతే ఆ యాకోబు గారు చూశారో అప్పుడు దేవుడు సెలవిచ్చాడు, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను కాపాడుతూ వస్తానని ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటని చివరి వరకు దేవుడు యాకోబు పట్ల నిలబెట్టుకున్నాడన్న విషయము ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుంది. బాగుందా? అయితే ఇప్పుడు యాకోబుని పుట్టినప్పటి నుండి ప్రేమించాడు అన్న విషయం యాకోబుకి ఎలా తెలుసు? మనకు తెలియజేసాడు కదా, మరి యాకోబు కూడా తెలియాలి కదా. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడైతే చక్కగా వచ్చామన్నాడు, నువ్వు పుట్టిన దేశానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ యాకోబు గారికి ఏ భయం ఉంది? యాషావు ఏదైనా చేస్తాడు అన్న భయము ఆయనకి ఉన్నది. అలా భయం ఉన్నప్పుడు ముందుగా దూతలతో సంధి చేసాడు అన్న విషయం యాకోబుకి తెలియదు. సంధి చేసాడని యాకోబుకి తెలియదు, కానీ ఎదురొస్తున్నారన్న విషయం తెలుసు. కానీ ఎందుకు ఎదురొస్తున్నారన్నది యాకోబుకి తెలియదు. అయితే తెలియని యాకోబు ఏం చేస్తున్నాడు అన్నది చూడగలిగితే ఇక్కడ 6వ వచనం నుండి 32వ అధ్యాయం 6వ వచనం నుండి, మేము నీ సహోదరుడిని యాషావునొద్దకు వెళ్ళి తిని అతడు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. దేవుడు చెప్పిన మాట రైటే, దేవుడు కార్యాన్ని కూడా చేశాడు. ఇంకా కానీ ఎవరికి తెలియదు? అది యాకోబుకి ఇంకా తెలియదు. దేవుడు కార్యం జరిగించినట్టుగా యాకోబు ఇంకా తెలియదు. కానీ యాకోబు భయపడుతున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్తమైన సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యాషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడే నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొగట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అంటే దేవుడు ఏదైతే తనకు సెలవిచ్చాడో దానిని ఆయన ముందే ప్రస్తుతిస్తున్నాడు. ఏమనంటాడు? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొగట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. డెఫినెట్గా దేవుడు చేసిన వాగ్దానాన్ని మీద దేవుడు నించుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యాకోబుకి ఇంకా విషయం అర్థం కాలేదు, దేవుడు ఏ కార్యాన్ని జరిగించాడు అన్నది ఇంకా యాకోబుకి అర్థం కాలేదు. అయితే ఈయన భయపడుతూ నేను అపాత్రుడును ఈ ఆశీర్వాదాలకి, నీ సత్యానికి నేను అపాత్రుడును, ఇప్పుడు నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు, నన్ను నా పిల్లల్ని అందరినీ చంపేస్తాడు.
కానీ నువ్వే ఇచ్చే ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటాను, నిన్ను విస్తరింపజేస్తానన్న మాట అయితే నాకు ఇచ్చావు, అది ఎలాగ నాకు కనబడుతుంది అని అనుకొని ఈయన ప్లాన్లో ఈయన ఉన్నాడు. ఈయన ప్లాన్లో ఏమున్నాడు? 13వ వచనం నుండి, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య యాషావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 ఆడు గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగకుండాని తన దాసులతో చెప్పును. ఇదంతా విడగొట్టేసి మొత్తం అందరినీ పంపించేస్తున్నాడు వరుసగా యాకోబు. చివరికి ఎవరు మిగిలిపోయారు? ఏ టైం అది? రాత్రి టైం. చూడండి, అది రాత్రి అవునా కదా అని 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి 13వ వచనం ఆ రాత్రి దగ్గర స్టార్ట్ అయింది. 13వ వచనం రాత్రి దగ్గర స్టార్ట్ అయింది. రాత్రిలోనే ఈ ప్లాన్ అంతా చేస్తున్నాడు. మరలా రాత్రి లేచి పడుకొని మళ్ళీ లేచాడు. లేచి ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. వీడు మిగిలిపోయిన వాడు ఒక్కడు ఎలాంటి ఆలోచనతో ఉంటాడు ఆలోచించండి. ఇప్పుడు చాలా తీవ్రంగా యాకోబు ఆలోచిస్తున్నాడు. ఏంటంటే, నీ ప్రేమకు అసలు నేను అనుకున్నానా? అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యాకోబు తర్జన భర్జన పడుతున్నాడు. భయంతో అదే కదా మాట్లాడుకుంటాం. దేవా, నిజంగా నన్ను ప్రేమించావా? అసలు నీ ఆశీర్వాదాలకు నేను అనుకున్నానా అని సింగిల్గా ఉండిపోయినప్పుడు ఆలోచనలు వస్తాయి కదా. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నది చూడగలిగితే 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఏం ఆలోచిస్తున్నప్పుడు ఒక నరుడు వచ్చి పెనుగులాడాడు? దేవా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా? దేవుడు మొదట ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించి తిని యాషావుని అన్నకాడ నీ అన్నను ద్వేషించాను, నేను నిన్ను ప్రేమించాను. ఎంత ముందుగా ప్రేమించానంటే, నువ్వు పుట్టి మేడేలైనా కీడైనా చేయకముందే నేను నిన్ను ప్రేమించి అన్న విషయాన్ని మనకు తెలియపరిచాడు. ఇప్పుడు యాకోబుకి తెలియపరచాలి. ఇప్పుడు యాకోబు దగ్గర ఏం జరుగుతుంది చూడగలిగితే 24, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నన్ను పోనీయనను. ఆయన నీ పేరేమైనా అడుగుగా అతడు యాకోబు అని చెప్పను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఈ పోరాటంలో ఒక సూచనని యాకోబు గారికి చూపిస్తున్నారు. ఏంటి పోరాటం? మధ్యలో ఒకడు ఉండిపోతే ఒక వ్యక్తి వచ్చి పోరాడాల్సిన అవసరం, పెనుగులాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఇప్పుడు రాత్రి, ఇంకా వెలుగు రాలేదు. ఇంకో వెలుగు వచ్చేస్తుంది, నన్ను వదిలిపెట్టు అన్నప్పుడు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అని అన్నాడు. అయితే నీ పేరేంటి అని అడిగాడు. ఏంటి పేరు? యాకోబు. ఇప్పుడు ఈ పెనుగులాట దేని గుర్తు చేస్తున్నాడు? యాకోబు ఏం తలంచుకుంటున్నాడు? అసలు నువ్వు నన్ను ప్రేమించావా అని యాకోబు తలంచుకుంటున్నప్పుడు, అరే నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? తల్లి గర్భములో మీ 2 అన్నదమ్ములు పెనుగులాడుతున్నారు. తల్లి గర్భంలో మీ 2 అన్నదమ్ములు పెనుగులాడుతున్నారు. అలా పెనుగులాడుతున్నప్పుడు నువ్వు సేమ్ టు సేమ్ ఇలాగే మీ అన్న కాలు కూడా పట్టుకున్నావు. డెలివరీ అవబోతుంది, నువ్వు వదలలేదు కాల్ని. ఆ కాళ్ళు పట్టుకొని ఆ చేతితో బయటికి వచ్చేసావు. నీకేం పేరు పెట్టారు? యాకోబు. సేమ్ పెనుగులాట ఇక్కడ చూడండి. సేమ్ పెనుగులాట రాత్రి జరుగుతుంది, అంటే కడుపులో జరుగుతుంది. కడుపులో జరుగుతున్న పెనుగులాటను బట్టి నేను రావాలి అన్నది యాకోబు తాపత్రయం. బయటికి మొదటిగా జ్యేష్ఠుడిగా రావాలన్నది యాకోబు తాపత్రయం. ఈ తాపత్రయంతో పెనుగులాడుతున్నాడు. అన్న కాలు పట్టేశాడు. రే నేను వెళ్తాను రా అనేసి, నేను వెళ్తాను రా ముందని.
వెళ్తానరా ముందని. కానీ పెనుగులాటలో అన్న వచ్చేసాడు. అన్న కాళ్ళు పట్టుకొని ఈయన వచ్చాడు. బయటికి రాగానే ఏం పేరు పెట్టారు? యాకోబు. వాళ్ళకి అర్థమైంది అది. కానీ నిన్ను చూసినప్పుడు నాకేం అర్థమైంది? ఈ పోరాటము ఈ ఆరాటము దేనికోసం అంటే జ్యేష్ఠత్వపు హక్కు కోసము. నువ్వు ముందు రావాలి అన్న తాపత్రయం కోసం నువ్వు చేస్తున్నావు అన్న విషయం నాకు అర్థమైంది. సేమ్ టు సేమ్ సిమ్యులేట్ చేశాడు. గర్భంలో ఏదైతే జరిగిందో అటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ క్రియేట్ చేశాడు. తెల్లవారిపోతుందనంటే బయటికి రాబోతున్నాను గర్భంలో నుండి. చీకటి అంటే గర్భంలో ఎలాగుంటుంది? చీకటిగానే ఉంటుంది. బయటకు వచ్చే పరిస్థితి తెల్లవారిపోతుంది కదా, నన్ను వదిలేయాలన్నప్పుడు వదలలేదు. ఆశీర్వదించిందేనే కానీ వదలనన్నప్పుడు నీ పేరేంటి అని అడిగాడు. బయటకు రాగానే అక్కడ పేరే పెట్టారు యాకోబు. అది వాళ్ళకి అర్థమైంది. కానీ బయటకు రాగానే నాకేం అర్థమైంది తెలుసా? నువ్వు దేవునితో పోరాడిన వాడివి. నీ పేరేంటి? ఇజ్రాయేల్. అర్థమవుతుందా? ఎంత మీనింగ్ ఉన్నదో చూడండి. దేవుడు ఎప్పుడు ప్రేమించాడని యాకోబుకు చెప్తున్నాడు. అరే నువ్వు ఈరోజు బాధపడుతున్నావు, మరి నన్ను ప్రేమిస్తావు అని. నేను ఎప్పుడు ప్రేమించాను తెలుసా? నువ్వు తల్లి గర్భంలో నుండి నీ అన్న పాదం పట్టుకొని బయటకు వచ్చావు కదా, అప్పుడే నేను నిన్ను ప్రేమించాను. యాకోబుకి తెలియజేశాడా లేదా? మనకు తెలియజేసినాడు. యాకోబుకి తెలియజేయకుండా ఉంటాడా? మనకే తెలియజేశాడు. యాకోబుని ఎంత ముందుగా ప్రేమించానంటే గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా నువ్వు మంచి చెడు చేయకముందే నువ్వు పోరాటం చేసావు కదా తల్లి గర్భంలో. నీ అన్నను పట్టుకొని నన్ను ఎల్లీరా అనేసి నువ్వు అడిగావు కదా, అప్పుడే నిన్ను ఎరిగాను, అప్పుడే నిన్ను ప్రేమించాను. ఆ రోజు వారికి తెలియక మడిమను పట్టుకున్నావని మోసగాళ్ళు అన్న అర్థం ఇచ్చినట్టుగా పేరు పెట్టారేమో, కానీ నువ్వు మోసం కోసం దాన్ని పట్టుకోలేదు, నువ్వు జ్యేష్ఠత్వపు హక్కు కోసం పట్టుకున్నావు. అందుకే నీకు ఆ పేరు కాదు, ఏ పేరు దొరుకుతుంది? దేవునితో పోరాడిన వాడు ఇజ్రాయేలు. చూడండి, రెండో ఫుట్ నోట్ ఉంది అక్కడ. ఫుట్ నోట్లు ఏముంది? దేవునితో పోరాడు వాడు. గర్భంలో పెనుగులాట ఎందుకు జరిగింది? నేను ముందు రావాలి, జ్యేష్ఠత్వం. దేవా నీ భారాన్ని నేను నా భుజముల మీద తీసుకుని ముందుకు వెళ్తాను. ఇది పుట్టబోయే మొదటి కుమారుడికి ప్రథమ కుమారుడికి దక్కుతుంది అన్నది ఆ సంభాషణ తల్లిదండ్రుల మధ్య జరుగుతుంది. పిల్లలు కూడా వినే అవకాశము ఉంది గర్భంలో ఉన్నప్పుడు. అప్పటి నుండి పోరాటం స్టార్ట్ అయింది యాకోబు గారికి. ఆ బాధ్యత నేనే మోయాలి. ఆ పోరాటం, అందుకే ఆయన పెరిగి పెద్ద అయినప్పటికీ కూడా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్ముతావా అని అడుగుతున్నాడంటే ఆలోచన ఉండబట్టే కదా, ఆ పోరాటం ఉండబట్టే కదా. అన్నకు ఆ పోరాటం లేదు. నేను పుట్టాను కదా నాకే జ్యేష్ఠత్వ హక్కు వచ్చేస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ యాకోబు దాని కొరకు పోరాడాడు. ఎవరితో కూడా పోరాడాడు? దేవునితో. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఆలోచనరా? దేవుడికి ఏమర్థమవుతుంది? నువ్వు దేవునితో పోరాడుతున్నావు గర్భము నుండే, అందుకని నేను నిన్ను ప్రేమించాను అన్నది అర్థమైతే, మనుషులు మడిమిని పట్టుకోగానే ఏమర్థం చేసుకున్నారు? వీడు ముందు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడరా అని అర్థం చేసుకుని ఏమని పేరు పెట్టారు? మోసగాడు. అందుకే నీకేం పేరు పెట్టారు అక్కడ? యాకోబు అని పెట్టారు కదా. ఇప్పుడు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథం 12వ వచనం నుండి చూడండి. ఇక్కడ స్టోరీ రివీల్ చేస్తున్నాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకుని ఫస్ట్ పోరాటం ఎక్కడ స్టార్ట్ చేశాడు? తల్లి గర్భం. అరే మీకు జ్యేష్ఠత్వం విలువ తెలియదు, మీరు ఆ జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకోలేదు అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, నీ తండ్రి అలాంటివాడు కాదు, నీ తండ్రి అలాంటివాడు తెలుసా? ఆ జ్యేష్ఠత్వపు హక్కు కోసం గర్భములోనే పెనుగులాడాడు. అన్న మడిమను పట్టుకున్నాడు అన్నది అక్కడ రెండో చూడండి. మగసిరి గలవాడి అతని దేవునితో పోరాడని. ఎక్కడ పోరాడాడు? దేవుడితోటి. తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు అది దేవునితో పోరాడు. ఎందుకంటే డైరెక్ట్గా పరవశుడు అయిపోయినప్పుడు తండ్రి ఎవరు ఆశీర్వాదాలు వచ్చి
దేవుని ఆశీర్వాదాలు యాకోబు మీదకి వచ్చే కనుక అది దేవునితో పోరాడడం. మూడోది, ఎక్కడైతే యాకోబు అని పేరు తెలుసుకొని ఇక నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేల్ అన్నది, అది ఎవరితో పోరాడింది? దూతతో పోరాడింది. చూడండి, వరుస క్రమంలో ఆయన జ్యేష్ఠత కోసం పోరాడిన విషయాలన్నింటినీ రాస్తున్నాడు. తల్లి గర్భమందు పోరాడాడు, తండ్రి దగ్గర పోరాడాడు, తర్వాత దూత దగ్గర పోరాడాడు. అందుకే ఆ దూత అంటున్నాడు, నువ్వు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక నీ పేరు యాకోబు కాదు, ఇక నుండి ఇజ్రాయేలు అనబడుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో లేఖనాలు ఎంత చక్కగా ఉన్నాయి. అంతగా పుట్టక ముందే ప్రేమించిన దేవుడు చివరి వరకు యాకోబుని విడిచిపెట్టిన వాడు కాదు. ఎలా పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు? ఎలా పిలువబడ్డానికి? యాకోబు దేవుడను అని నేను పిలువబడ్డానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు. కానీ మనం ఏమనుకుంటాం? మనుషుల మాటలను బట్టి యాకోబుని మోసగాడిగా అభివర్ణిస్తాం. ఇంకా ఆలోచించగలిగితే చాలానే మాటలు ఉన్నాయి బయట, దాన్ని అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ గొప్పతనం మనకి అర్థమవుతుంది. లేఖనాల లోతుల్లోనికి వెళ్ళినప్పుడు గొప్పతనము అర్థమవుతుంది. సిమ్యులేట్ చేసి చూపించాడు. తల్లి గర్భంలో ఏ ఫైట్ అయితే వేసావో అప్పటి నుండి నేను ప్రేమిస్తున్నాను రా అని ఈ దూతతో పెనుగులాడడం ద్వారా యాకోబుకి ఆ విషయాన్ని రివీల్ చేశాడు. నన్ను ప్రేమించట్లేదు అనుకున్నా కదా, నేను ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాను తెలుసా? తల్లి గర్భము నుండి నేను ప్రేమిస్తున్నాను కనుక నీకే హాని జరగదు, నీకు ఎల్లవేళ నేను తోడుగా ఉంటాను అన్న గొప్ప వాగ్దానాన్ని యాకోబుకి దేవుడు అనుగ్రహించాడు. ఇది యాకోబు గారి ఉన్నతమైన జీవిత చరిత్ర. దేవుడు ఏ రోజు అనలేదు యాకోబుని మోసగాడని. యాకోబు దేవుణ్ణి అన్నాడు తప్పితే యాకోబు మోసగాడు అన్న మాటని ఆయన నోటి నుండి పలకలేదు. ఇవి మనుష్యులు క్రియేట్ చేసినవి, మనుషులు అంటున్నప్పుడు వెలుచూపు వలన మనం అర్థం చేసుకున్నది యాకోబు మోసగాడు అన్నది. కానీ నిజానికి యాకోబు మోసగాడు కానే కాదు. మోసగాడైన లాబాను దగ్గర ఎలాగున్నాడు? న్యాయ ప్రవర్తన కలిగిన వాడుగా, యథార్థ ప్రవర్తన కలిగిన వాడుగా ఆయన వ్యవహరించాడు. మోసం చేయలేదు. లాబాన్ దగ్గర కూడా మోసం చేయలేదు. లాబాన్ క్యారెక్టర్ని బట్టి నువ్వు నా ఎముక అన్నాడే తప్పితే లాబాన్ క్యారెక్టర్ని బట్టేది, అది యాకోబు క్యారెక్టర్ కానే కాదు, అది లాబాన్ క్యారెక్టర్. కనుక మనుషుల ఆలోచనను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయకూడదు. దేవుని దృష్టికోణాన్ని బట్టి మనం ఆ వ్యక్తిని అంచనా వేయాలి, ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని. ఇంకా ఈ మొత్తం చరిత్ర ద్వారా యాకోబు యొక్క ఉన్నతత్వం మనకి అర్థమవుతుంది. అలాంటి వాళ్ళను దేవుడు మనకి ఎలా పెట్టాడు? విశ్వాసులకు మాదిరిగా మన ముందు ఉంచాడు. అబ్రహాము తండ్రి, ఇస్సాకు తండ్రి, యాకోబు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలకు వారసులుగా మనలను దేవుడు నించోబెట్టాడు. వారిని బట్టే దేవుడు ఈరోజు మనం ఆశీర్వాదం పొందుకునేటట్టుగా చేశాడు. వాళ్ళు లేకపోతే మనం లేవు. అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా దేవుని ఎదుట వారు బ్రతికారు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి మనం కూడా బ్రతకాలి అని వారిని మన ముందు ఉంచాడు. కనుక వారిని తలంచుకుంటూ మనము అంత గొప్ప జీవితాన్ని దేవుని ఎదుట బ్రతికే వారముగా మన దేవుడు అనిపించుకునేటట్టుగా మన బ్రతుకులు ఫ్యూచర్ తరాల్లో ఉండాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రకంగానే ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవా, అమూల్యమైన విషయాలు మీరు మీ గ్రంథం అందు పొందుపరిచున్నారు. దేవ, లోతుల్లోనికి వెళుతూ ఉన్నప్పుడు తండ్రి అందులో ఉన్న మాధుర్యాన్ని, అద్భుతాన్ని మేము అర్థం చేసుకోగలిగే స్థితి మాకు మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఏదైతే మేము తెలుసుకున్నామో దేవా, అది మీ ప్రేమను బట్టి మాకు తెలియపరిచారు. దేవా, అందులో ఉన్న గొప్పతనాన్ని మాకు తెలియపరిచి అంత గొప్పగా మేము కూడా బ్రతకాలని మీరు ఆశిస్తున్నారన్న విషయాన్ని తేటతలం చేశారు తండ్రి. మరి మా పితరులను ఆదర్శంగా తీసుకొని మేము కూడా అట్టివారుగా బ్రతుకుటకు మీ సహాయ సహకారాలు మాకు కూడా మా జీవితాంతం ఉంచి
దేవ మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మొట్టమొదటిగా మరి యాకోబుకున్న తీవ్రత, జ్యేష్ఠుడు కావాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఆ పోరాటం ఏదైతే ఉందో, అటువంటి పోరాటాన్ని మా జీవితాల్లో మేము కూడా కలిగి నడుగులుటకు సహాయం దయచేయమని ఇప్పటివరకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.